ఓకే. ఓకే. సో నేనేమంటున్నానంటే, సో మన ఫార్మాట్స్ అనేవి జనరల్‌గా ఒకటి ఫిక్స్ చేసాం అనుకోండి. లెట్స్ సే ఇప్పుడు నేను ఆర్డర్ డేటా ఫార్మాట్ ఫిక్స్ చేసున్నాను. సో లెట్స్ సీ మనం ఫార్మాట్ ఫిక్స్ చేసుకుంటే ఆ ఫార్మాట్ తగ్గట్టు వస్తుంది. అది ఫిక్స్డ్ ఫార్మాట్. ఇప్పుడు నేను ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసున్నాను దీనికి. సో 4th లైక్ ఏప్రిల్ ఇలా రావాలి అని. సో ఐ కెన్ చేంజ్ ది ఫార్మాట్ ఎట్ ఎనీ కాస్ట్. నేను ఫస్ట్ ఇయర్ కావాలనుకోండి. నేను ఇక్కడ ఫార్మాట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సో నేను చేంజ్ చేసిన ప్రకారం కింద ఆర్డర్ డేట్ ఫార్మాట్ చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ స్టాటిక్ ఫార్మాటింగ్. కానీ ఫార్ములా ద్వారా ఎందుకు రాయాలి అంటే వాడు ఏమన్నాడంటే ఆస్ట్రేలియాకి ఒక ఫార్మాట్ చూపించండి, యుఎస్ కి యూకేకి ఒక ఫార్మాట్ చూపించండి. సో డేట్ ఫార్మాట్స్ లో కూడా ఒకే ఫిక్స్డ్ ఫార్మాట్ చూపించద్దు నాకు. సో ఎందుకంటే ఆస్ట్రేలియా టైమ్ జోన్ ప్రకారం డిడి ముందు లైక్ ఐ కుడ్ సే దట్. సో ఆ విధంగా కావాలి అని. సో అంటే నేను ఒక ఫార్మాట్ ఫాలో అవ్వను. నేను ఆస్ట్రేలియాకి ఒక ఫార్మాట్ కావాలి, నాకు యూకేకి ఒక ఫార్మాట్. ఇప్పుడు చూస్తే ఇయర్ అన్నిటికి మంత్ డేట్ వస్తుంది. నాకు అలా కాదు, ఆస్ట్రేలియాకి మాత్రం డే ఫస్ట్ రావాలి, తర్వాత మంత్ రావాలి, తర్వాత ఇయర్ రావాలి. మిగతా ఇట్లకి మీరు ఎలా ఉన్నదో అలా ఎంచుకోండి. సో నో ఇష్టం అన్నట్టు. సో అలాంటిది మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఫార్మాట్ ఇది. కానీ మనం డైనమిక్ గా చేంజ్ చేసుకోవాలి అంటే సో దీనికే నేను ఏం చేస్తానంటే మన ఫార్మాట్ అనేది ఏదైతే ఉందో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక క్యాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేస్తాను. ఓకే. అక్కడ ఫిక్స్డ్ ఫార్మాట్ అవుతుంది. మనకి అలాంటి ఫార్మాట్ డైనమిక్ గా చేసుకోవాలంటే మనకి ఏముంది, ఫార్మాట్ అనే ఫంక్షన్ ఉంది. సో మన ఫార్మాట్ అనే ఫంక్షన్ లో ఏం యూజ్ చేయొచ్చు, ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. అంటే ఫార్మాట్ స్ట్రింగ్ అంటే లైక్ ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇందాక ఎంఎంవైవై అనేది ఫార్మాట్ స్ట్రింగ్. సో అలాగే మనం యూజ్ చేసిన ఫార్మాట్ స్ట్రింగ్ తో మార్చుకోవచ్చు మనకి ఏం కావాలంటే ఆ ఫార్మాట్ లోకి. సో లెట్స్ సి ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిన్న కండిషన్ చేద్దాం. సో కండిషన్ ఎప్పుడైనా కండిషన్ అంటే ఇఫ్ అని గుర్తుంచుకోండి. ఇఫ్ ఇప్పుడు రీజియన్ లో ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఆస్ట్రేలియా అయితే అడేమన్నాడు, రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఆస్ట్రేలియా అయితే ఏ ఫార్మాట్ కావాలన్నాడు, ఫార్మాట్ ఏ ఫార్మాట్ దేనిది, ఆర్డర్ డేట్ ది ఏ ఫార్మాట్ కావాలన్నాడు అంటే సో ఏ ఫార్మాట్ డిడి ఎంఎం వైవైవై ఈ ఫార్మాట్ కావాలన్నాడు. ఎల్స్ సో నార్మల్ ఫార్మాట్. లైక్ మనం అక్కడ ఫిక్స్ ఫార్మాట్స్ రాయట్లేదు. సో మన ఫార్మాట్ ఫంక్షన్ ద్వారా మనకు కావాల్సిన స్ట్రింగ్ ద్వారా వైవైవై ఎంఎం డి రైట్. సో మనకు కావాల్సిన ఫార్మాట్ ఇచ్చుకుంటున్నాము. సో దీంతో ఇక్కడ ఫంక్షన్ క్లోజ్ అయింది. సో ఇదో బ్రాకెట్ క్లోజ్ అయింది. సో డైనమిక్ ఫార్మాటింగ్. సో లైక్ ఫార్మాటింగ్ మనం ఫార్మాట్. ఓకే. సో లెట్స్ సి ఇప్పుడు ఇది ప్లేస్ చేసి చూద్దాం ఆర్డర్ డేట్ ప్రకారం. దాన్ని మార్చాను నేను. ఏం చేశాను, డైనమిక్ గా రీజియన్ ప్రకారం నా ఫార్మాట్ ని మార్చుకుంటున్నాను. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఎప్పుడైనా మనం డైనమిక్ గా ఫార్మాట్ చేంజ్ చేయాలి, అక్కడ ఫార్మాట్ చేస్తే ఫిక్స్డ్ ఫార్మాటింగ్ లాగా ఉంటుంది. సో దాన్ని డైనమిక్ గా చేంజ్ చేయాలంటే సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో లెట్స్ సి. సో చూడండి, సో దీనికి మాత్రం ఏ ఫార్మాట్ వచ్చింది, డేట్ మంత్ ఇయర్. మీకు క్లియర్ గా చూస్తే కింద దానికి మాత్రం సేమ్ ఫార్మాట్ వచ్చింది. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తే ఒకే ఫార్మాట్ లో అన్ని వచ్చినాయి. కానీ ఇలాగా రేపు వచ్చిన సిచ్యువేషన్ ఎట్లా అడిగాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలాంటి ఫంక్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ క్రియేట్ చేసి డాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ యూజ్ చేసి చేయాలి. సో దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అందుకే మనం ఈ ఫంక్షన్స్ నేర్చుకుంటాం. సో ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్. నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఫంక్షన్. ఇదే కాదు, దీనికి స్ట్రింగ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రింగ్స్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఈ స్ట్రింగ్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటాయి. సో ఇక్కడ మీకు లైక్ మీరు ఏమైనా డాలర్ యాడ్ చేసుకోవాలనుకోండి, దాని డాలర్ యాడ్ చేయొచ్చు దాని ముందు. సో ఇవన్నీ కూడా ఇక్కడ స్ట్రింగ్స్ ఇచ్చారు. సో అది మీకు అక్కడ అంటే మీకు అండర్స్టాండింగ్ ఉంటే మనం గూగుల్లో సెర్చ్ చేసి తెచ్చుకోవచ్చు ఫార్మాట్ స్ట్రింగ్ ఏం కావాలనేది. కాకపోతే మీకు ఇక్కడ ఫార్మాట్ స్ట్రింగ్ అనేది ఫార్మాట్ అనే ఫంక్షన్ ఉన్నది అని తెలియాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని ముందు డాలర్ లైక్ రేపు పొద్దున్న ఏదైనా రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఆస్ట్రేలియాకి డాలర్ కావాలి లేకపోతే యూకేకి వేరే ఇది కావాలి అన్నది అనుకో, అది కూడా సేమ్ థింగ్. ఫార్మాట్ అనే ఫంక్షన్ ద్వారా దాని ముందు వచ్చి దానికి డాలర్ యాడ్ చేస్తాం, మిగతా ఇట్లకి
లైక్ ఏం కావాలంటే అది యాడ్ చేస్తాం. లైక్ సో అంత డైనమిక్ గా చెయ్యాలి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫార్మాట్ అనేది ఫిక్స్డ్ ఫార్మాటింగ్ కాకుండా డైనమిక్ గా ఫార్మాట్ చేయాలి. బేస్డ్ అపాన్ అదర్ కాలమ్ విల్ ట్రై టు యూస్ దిస్ ఫంక్షన్. సో నెక్స్ట్, సో లెఫ్ట్, ఇవన్నీ చాలా ఈజీ. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రింగ్ లోకి వాల్యూస్ కావాలి మీకు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్ నుంచి. సో లెట్స్ సే లెఫ్ట్ సైడ్ ఉంది, లెట్స్ ఒక స్ట్రింగ్ ఉంది, దీంట్లోంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 5 లెటర్స్ రావాలి, ఆ 2 లెటర్స్ కావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో ఉన్న లెట్స్ సే లాస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ లో లాస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి 4 క్యారెక్టర్స్ కావాలి, ఆ రైట్ సైడ్ నుంచి 4 క్యారెక్టర్స్ కావాలి. మనకి లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, రైట్ అంటే రైట్ సైడ్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అనేది చెప్పేదే లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి హౌ మెనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్. సో దాన్ని మనం ఒక కాలం క్రియేట్ చేసాం అనుకోండి, మీ మొత్తం ఎగ్జిస్టింగ్ ఉన్న నేమ్ లోంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 3 క్యారెక్టర్స్ అన్నాం అనుకోండి, లెఫ్ట్ ఆఫ్ 3 అని రాసామంటే 3 లెఫ్ట్ సైడ్ నుంచి 3 క్యారెక్టర్స్ తీసుకొస్తుంది. అదే రైట్ ఆఫ్ 2 అని రాసాం అనుకోండి, రైట్ సైడ్ నుంచి 2 క్యారెక్టర్స్ తీసుకొస్తుంది. మన మధ్యలోంచి కావాలి అంటే మిడ్ అనే ఫంక్షన్. సో చూసారా, 3 ఫంక్షన్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకురావచ్చు, రైట్ సైడ్ నుంచి తీసుకురావచ్చు, అలాగే మధ్యలోంచి కూడా టెక్స్ట్ తీసుకురావచ్చు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు కావాలి టెక్స్ట్ అనేది. సో ఈ 3 బాగా గుర్తుంచుకోండి. సో రేపొద్దున ఎవరైనా అడిగారు అనుకోండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్టే కావాలి నాకు, లెఫ్ట్ సైడ్ లో 2 క్యారెక్టర్స్ నుంచి కావాలి అంటే లెఫ్ట్ ఆఫ్ 2. సింపుల్ గా మీరు ఏం రాయాలి, సో ఫంక్షన్ లో లెఫ్ లెఫ్ట్ అనే ఫంక్షన్, టెక్స్ట్ అది ఏ కాలం అనుకుంటున్నారు, లెట్స్ రీజన్ అనే కాలం మనకు కనిపిస్తుంది కదా, రీజన్ లో లెట్స్ ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ 1 క్యారెక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, అంటే ఫస్ట్ క్యారెక్టర్ అని అంతే కదా, ఇండైరెక్ట్ గా దీన్ని లెఫ్ట్ అని రాయొచ్చు. రైట్, అలాగే ఇంకో కాలం రైట్ సైడ్ నుంచి ఒక క్యారెక్టర్ కావాలి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే కామా మీరు అన్ని క్యారెక్టర్స్ స్పెసిఫై చేయాలి. సో 1, 2, 3 అనేది మీరు స్పెసిఫై చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. సో లెట్స్ ఏ రైట్ అన్నాను అనుకోండి, సో రైట్ సైడ్ నుంచి 2 క్యారెక్టర్స్ కావాలనుకోండి, యూ విల్ గో ఫర్ ద రైట్ ఆఫ్ 2. సో సింపుల్ గా దానికి కూడా ఏం చేస్తారు, రైట్ ఆఫ్ 2 అని రాస్తారు. కానీ రోజు మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చెయ్యాలి, లేకపోతే గుర్తుండవు. సో నేను రేపు పొద్దున్న సడన్ గా ఏ ఫంక్షన్ యూజ్ చేస్తే రైట్ సైడ్ నుంచి వస్తాయి అంటే రైట్ ఆఫ్ 2 అన్నాను, రైట్ సైడ్ నుంచి 1 క్యారెక్టర్ అన్నాను సార్. సో దీని రైట్ ఆఫ్ 2. లెట్స్ సే నాకు రైట్ సైడ్ నుంచి వద్దు, లెఫ్ట్ సైడ్ నుంచి వద్దు, నాకు మిడ్ లోంచి లైక్ సెకండ్ క్యారెక్టర్ నుంచి థర్డ్ క్యారెక్టర్ వరకు లైక్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బట్టి కావాలి. సో లైక్ పర్టికులర్, సో లెట్స్ సీ ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ చూసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఇది ఏయు చూసారా, రైట్ సైడ్ నుంచి చూస్తే ఎస్కేకేఎస్. అలాగే మధ్యలోంచి కావాలనుకోండి, యూ విల్ గో ఫర్ ఏ న్యూ కాలమ్ యాజ్ ఎ మిడ్. సో మిడ్ అంటే ఏంటి, నాకు లెట్స్ సే 1, 2, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో, నాకు సెకండ్ క్యారెక్టరే కావాలి అంటే యూ కావాలి, మధ్యలో ఉన్న యూ కావాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మిడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సింపుల్ గా సే దట్ మిడ్. సో అది ఏం అడుగుతున్నారు చూడండి, టెక్స్ట్, ఏం టెక్స్ట్, రీజియన్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు, ఫస్ట్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి, నాకు సెకండ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి సెకండ్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒకటే క్యారెక్టర్, యూ అనేది ఒకటే కదా క్యారెక్టర్, యూ అనే క్యారెక్టర్ కావాలి, 1, 2 దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ కావాలి. సో అంతే, సింపుల్ థింగ్. సెకండ్ నుంచి ఒక క్యారెక్టర్ కావాలి అంటే ఇక్కడ అన్ని యూకేలో వస్తాయి నాకు తెలిసి, చూడండి సెకండ్ క్యారెక్టర్. సో ఇక్కడ యూ వచ్చింది చూసారా, యూ, ఎందుకంటే సెకండ్ క్యారెక్టర్ అక్కడ, ఈ మిగతా అన్ని ఈ సెకండ్ క్యారెక్టర్. ఎన్ని కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, లెంత్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి. దట్ ఈస్ వాట్. ఓకే, సో ఈ వాళ్ళకి ఫంక్షన్స్ చూడండి. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ మోర్, ఎందుకంటే ఒకే రోజు నేను అన్ని టెక్స్ట్ ఫంక్షన్స్ చెప్తే ఇట్ విల్ బి లైక్ బోర్, లైక్ సడన్ గా మీరు అన్ని ఒకేసారి టెక్ చేయలేరు. సో ఫస్ట్ ఈ ఫంక్షన్స్ అన్ని అయితే చూడండి, ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా. ప్రాక్టీస్ చేయకపోతే కనీసం 100 ఫంక్షన్స్, కనీసం ఒక 30 ఫంక్షన్స్ అయినా మనకు పర్ఫెక్ట్ గా రావాలి. ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఎలా ఎప్పుడు క్రియేట్ చేయాలని ఎగ్జాంపుల్ తో సహా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us.
Okay. Any doubts? We are clear. థర్టీ ఫంక్షన్స్ సరిపోతాయి సార్ రియల్ టైంలో. యాక్చువల్లీ చెప్పాలి అంటే 100 ఫంక్షన్స్ మీరు రియల్ టైంలో చేసే కోల్ది వస్తూనే ఉంటాయి సార్. మీరు ఫస్ట్ కొన్నిటికి అలవాటు పడితే మీకు స్లోగా అర్థం అవుతాయి. అది ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోండి. లైక్ నేను 100 ఫంక్షన్స్ చెప్పానంటే అట్లీస్ట్ 30 ఫంక్షన్స్ మీకు అండర్స్టాండ్ అయిన అనుకోండి, ఇంటర్వ్యూలో చెప్పగలుగుతారు. సో ఈ ఫంక్షన్స్ యూజ్ చేశాను అని. సో స్లోగా దెన్ విల్ ట్రై టు అప్గ్రేడ్ ఇట్. సో దట్ ఈస్ వాట్. కానీ నేను చెప్పిన అన్ని ఫంక్షన్స్ నేర్చుకుంటే చాలా బెటర్. నేర్చుకుంటాం సార్ ఖచ్చితంగా. సో ఎందుకంటే మీకు అది ఈజీ అవుతుంది, రియల్ టైం కి అవుతుంది. అందుకే ప్రతిరోజు అంటే నేను ఇప్పుడు ఎలా అయితే మీకు చేసి చూపించానో మీరు అలా చూసి రిజల్ట్ చూడాలి. రిజల్ట్ ఎందుకు అలా వస్తుంది అనలైజ్ చేయగలరు అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ.